హమ్మయ్యా! మనమైతే ఈరోజు గాని పూజ బాగా చేసేసాంరా. షించాన్, డోరేమోన్, నోబితా ఇంక మనం వెళ్ళి పడుకుందామా? మావయ్య కానీ రేపు ఉదయాన్నే కదా మావయ్య మనం వినాయకుడిని నిమజ్జనం చేసేది. అవునురా షించాన్, మనమైతే రేపు ఉదయాన్నే అన్నీ సెట్ చేసుకొని రేపు సాయంకాలానికైతే మనం నిమజ్జనం చేయాలి. అవును మావయ్య, నిమజ్జనం చేసినప్పుడు లడ్డు వేలం పట్టేస్తారు కదా. అవునురా, లడ్డు వేలం పాటగానే వేయాలి, మర్చిపోయి చెప్పడం. లడ్డు వేలం పాట వేసిన తర్వాత ఇంకా మనమైతే నిమజ్జనం చేయాలి వినాయకుడిని. సరే కానీ మావయ్య, ఎక్కడ చేస్తాం మనం నిమజ్జనం? ఇంకెక్కడరా, మన బీచ్లోనే. సరే అయితే ఇప్పుడు వెళ్ళి పడుకోవడమేనా? నేనైతే మిస్ అవుతున్నా మావయ్య వినాయకుడిని. ఇంక మళ్ళీ వచ్చే సంవత్సరమే వస్తాడు వినాయకుడు, ఎందుకంటే వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళాలి కదా. అవునవును, 5 రోజులు మన కోసం అయితే ఉన్నాడు. ఇంకా వాలంటీర్కి కానీ వెళ్ళాలి గడ్డా. మీ మాయ నువ్వు చెప్పింది కరెక్టే. అదే, అందుకనే మనమైతే రేపు వినాయకుడిని అయితే వాళ్ళ ఇంటికి పంపిపోతున్నాం. సరే మాయ, కానీ నేనైతే చాలా మిస్ అవుతున్నాను. ఏం చేస్తారు ఇప్పుడైతే, ఇంకా మనంగానే ఏం చేయలేం కదా, వినాయకుడిని అయితే పంపించాల్సిందే. మనం కాదు ఉండంటే ఎట్లా ఉంటాడు చెప్పు, వాళ్ళ పేరెంట్స్ గారు ఉంటారు కదా.